ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. ఆ రోజు లోటు బడ్జెట్ ఉన్న కొత్త రాష్ట్రమైన 4200 నుంచి 10,500 చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ పెరిగింది. 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఏం చేశాడు ఈ డబ్బు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను, నీ సాక్షి పేపర్కి ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ 1000 కోట్ల రూపాయలు. ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. సాక్షికి మన డబ్బు, మన శ్రమ, మన కష్టం 1000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మొత్తం దోచుకున్నాడు. ఈ రాష్ట్రంలో వైసీపీ రంగులేసి 4,000 కోట్ల రూపాయలు నాశనం చేశాడు. అవసరం లేని దానికి, సంబంధం లేని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వీరు అడిగినటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఒక నెలకి 230 కోట్ల రూపాయలు పెంచితే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. కానీ ప్రభుత్వానికి శ్రద్ధ లేక, ప్రభుత్వానికి ఇష్టం లేక మీరేం చేసుకుంటే చేసుకోండి. సమ్మె చేస్తే చర్చలకు పిలాలి, పరిష్కారం చేయాలి, బతిమిలాడాలి, బాధలు చెప్పాలి. కానీ మీరు సమ్మె చేసుకోండి. వైసీపీ అంటే తెలుగుదేశం లాంటి పార్టీ కాదు. మా దగ్గర రౌడీలు ఉన్నారు, మా దగ్గర గూండాలు ఉన్నారు. మొత్తం మీ తాళాలన్నీ పగలగొడతాం, మీ ఆఫీసులన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, మీ సెంటర్లన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని మా ఇష్టం వచ్చినట్టుగా చేస్తామని ఒక దుర్మార్గమైనటువంటి పాలనని ఈ రాష్ట్రంలో తెరలేపారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి వెంటనే బేషరతుగా ఈరోజు వీళ్ళతో మాట్లాడాలి. మీ మంత్రులకి చేత కాలేదు, మీ మంత్రులు అసమర్థులు. ముఖ్యమంత్రి ఏది చెప్తే అది మీ దగ్గర చెప్పడం తప్ప మీరు చెప్పిన బాధలు, మీరు చెప్పిన కష్టాలు వినే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము ఆ రోజు శాలరీ పెంచడమే కాకుండా అంగన్వాడీ భవనాన్ని అందంగా తయారు చేశాం, నాణ్యమైనటువంటి ఫుడ్ ఇచ్చాం. రోజు రోజుకి పెంచాలి, కానీ ఈ ప్రభుత్వం దిగజారిపోయే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 పైబడినటువంటి అంగన్వాడీ సోదరి మనందరికీ తెలుగుదేశం పార్టీ స్పష్టమైనటువంటి హామీ ఇస్తుంది. మీ అందరితో మాట్లాడతాం, మీ యూనియన్లతో మాట్లాడతాం, మీ సమస్యలు తెలుసుకుంటాం. ఇవన్నీ క్రోడీకరించి రేపు మేనిఫెస్టోలో పెట్టి 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది అని చెప్పి మీ అందరికీ నేను స్పష్టంగా మాటిస్తున్నాను. ఇప్పటికీ మీ యూనియన్ వాళ్ళు వచ్చి మా యువనేత లోకేష్ బాబు గారు కలిసి మీ సమస్యలు చెప్పారు, నాతో చెప్పారు. నేను మీ యూనియన్స్ కి చంద్రబాబు నాయుడుతో కూడా సమయం ఇచ్చి మీ బాధలు చెప్పి మీ కష్టాలన్నీ తెలుసుకొని న్యాయబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి మీ సమస్యలన్నింటినీ తెలుగుదేశం పార్టీ పరిష్కరిస్తుందని మీ అందరితో మాట్లాడి స్పష్టమైన విధానాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రాష్ట్రానికి, మన అంగన్వాడీలకే కాదు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద శని దరిద్రం జగన్మోహన్ రెడ్డి. ఇదేదో అంగన్వాడీ సమస్య, సర్వశిక్ష అభియాన్ సమస్య, లేకపోతే మున్సిపల్ కార్మికుల సమస్య కాదు. 5 కోట్ల మంది ఆంధ్రులు సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అన్ని వర్గాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సమస్యలు పరిష్కరించాలంటే ఏకైక మార్గం ఎంత తొందరగా ఈ దుర్మార్గుల్ని బంగాళాఖాతంలో మనం కలిపితే అంత తొందరగా మన సమస్యలు పరిష్కారం అవుతాయని మీ అందరికీ తెలియచేస్తూ, తొందరలోనే మీ యూనియన్స్ ని అధ్యక్షుల దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యల మీద అధ్యయనం చేసి
స్పష్టమైన విధానంతో మేము ముందుకు వస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీరు 22 రోజులుగా మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మెకి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇస్తామని మీకు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.